వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ సంచార్ సాథీ యాప్ దీనికి భారీ స్పందన వస్తోంది అసలు ఏంటిది అంటే సైబర్ సెక్యూరిటీ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిందే ఈ సంచార్ సాథీ యాప్ ఇది ప్రస్తుతం వార్తల్లో ట్రెండింగ్ లో నిలుస్తోంది మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ముందస్తుగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేయాలని మొబైల్ కంపెనీలకు ఆదేశం కూడా జారీ చేశారు అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ యాప్ను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుంటడం విశేషం టెలికమ్యూనికేషన్ శాఖ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం ఒక్కరోజే దాదాపు 6 లక్షల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు సాధారణ రోజుల్లో దాదాపు 60,000 మంది వరకు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసేవారు అంటే ఒకే రోజు 10 రెట్లు డౌన్లోడ్స్ పెరిగాయి అధికారిక డేటా ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు 15 మిలియన్ల మంది ఇప్పటికే సంచారీ సాత్ యాప్ని డౌన్లోడ్ చేశారు గడిచిన ఒక్క రోజులో 6 లక్షల మంది యాప్లో రిజిస్టర్ చేసుకున్నారని ఇది దాదాపు 10 పెరుగుదల అని కేంద్రం తెలిపింది సంచార్ సాథీకి ఆదరణ పెరిగిన నేపథ్యంలో ముందస్తు ఇన్స్టాలేషన్ ని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించిందని టెలికాం విభాగం తన ప్రకటనలో పేర్కొంది నవంబర్ 28న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అన్ని మొబైల్ కంపెనీలను ఫోన్లలో యాప్ని ఫ్రీ ఇన్స్టాల్ చేయాలని ఆదేశించింది భారత్లోని అన్ని ఫోన్ కంపెనీలు తమ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ని ముందే ఇన్స్టాల్ చేయాలని పాత డివైజ్లలో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేయాలని ఆదేశించింది ఆయా కంపెనీలు ఫోన్లను తొలిసారి ఆన్లైన్ చేసిన సమయంలో యాప్ వినియోగదారులకు కనిపించేలా చూడాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది అయితే కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కొన్ని వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి దేశ పౌరులపై నిఘా పెట్టేందుకు ఈ యాప్ తీసుకొస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి ప్రజల స్వేచ్ఛకు భంగమని పేర్కొంది యాప్ విషయంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ఫ్రీ ఇన్స్టాలేషన్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది అయితే సంచార్ సాథీ యాప్ ని మొదట 2023లో పోర్టల్ గా ప్రారంభించారు స్కామ్ కాల్ గురించి తెలిపేందుకు యూజర్లు తమ పేరుపై రిజిస్టర్ అయిన సిమ్ కార్డులను గుర్తించేందుకు దొంగతనాలు జరుగుతున్నప్పుడు ఫోన్లను డియాక్టివేట్ చేసేందుకు దీన్ని తీసుకువచ్చారు ఇది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డిఎన్డి యాప్ తరహాలో ఉంటుంది సంచార్ సాథీ యాప్ పై కేంద్రం టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే స్పష్టతనిచ్చారు సంచార్ సాథీ యాప్ యాక్టివేట్ చేసుకోవడం కేవలం ఐచ్ఛికం మాత్రమేనని ఇది తప్పనిసరి కాదని ఆయన ప్రకటించారు అంతేగాక ఈ యాప్ని ఎవరైనా తొలగించుకోవచ్చునని కూడా ఆయన వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఈ సైబర్ సెక్యూరిటీ యాప్ ఎటువంటి నిఘా పెట్టడం కానీ కాల్ మానిటరింగ్ కానీ చేయబోదని స్పష్టం చేశారు అంతేకాదు సంచార్ సాథీ సేఫ్టీ యాప్తో స్నూపింగ్ జరగదని కూడా స్పష్టం చేశారు సైబర్ సెక్యూరిటీ యాప్ని కొత్త డివైజ్లను ప్రీలోడ్ చేయాలని స్మార్ట్ ఫోన్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వస్తున్న ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు ప్రజల రక్షణ కోసమే ఈ యాప్ని తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు ఏదేమైనా కానీ సైబర్ నేరాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది నేను డౌన్లోడ్ చేసుకున్నాను మీరు డౌన్లోడ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అడుగు ముందుకేస్తోంది ప్రతిపక్షాలు యాజ్ యూజువల్గా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాయి కానీ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సింది భారతీయులమైన మనమే కాబట్టి మన సేఫ్టీ గురించి ఆలోచించే ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి ఈ యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్